వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నటువంటి తరిగొండ వెంగమాంబ గారి మీదకి ఎంగిలి విస్తళ్ళు విసిరారు. విసిరితే ఆవిడ మీద పడ్డాయి. సమాధి భగ్నమైంది. ఆవిడ వెంటనే శపించారు, ఈనాటితో నీ వంశం సరి, మీరు నెత్తురుకకు మరణిస్తారన్నారు. ఉత్తర క్షణం ప్రధాన అర్చకుడితో సహా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నెత్తురు కక్కుకున్నారు. కక్కుకుంటే ఒక్క కొడుకు మాత్రం పాక్కుంటూ వచ్చి వెంగమాంబ గారి పాదాల మీద పడ్డాడు. పడితే ఆనాడు ఆవిడ అభయం ఇచ్చారు, మీ వంశంలో ఒక్కడు మాత్రం బతుకుతూ ఉంటాడు ఇవాళ నుంచి. అందుకే ఇప్పటికీ తిరుమల దేవాలయంలో ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ప్రధాన అర్చకుల కుటుంబంలో ఒక్కడు మాత్రమే బతుకుతూ ఉంటాడు. ఆనాడు తరిగొండ వెంగమాంబ గారి ఇచ్చినటువంటి శాపం ఇవాళకి కూడా తిరుమలలో అలాగే పరిపాలన చేస్తోంది. ఆవిడ రాను రాను ఆవిడ వెంకటాచల వైభవం అని పుస్తకం రాశారు. కొండ మీదకి వెళ్ళి ఆ పుస్తకం రాసి కాపీ తీసుకుని ఇంటికి వస్తే పెళ్లి కాని పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యి. అందుకని ఆవిడ దర్శనానికి వెళ్లే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే ఆవిడకి ఏకాంతం తగ్గిపోయి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తే దూరంగా తుంగురు కోన అని ఆ కోనలో తపస్సు చేస్తూ అంతర్ముఖురాలై ఉండేవారు. రాత్రి వేళ సొరంగ మార్గంలో వచ్చి ఆనంద నిలయం మూసేసిన తరువాత ఆ పీఠాన్ని పైకెత్తి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి పెట్టిన పువ్వులు కొన్ని తీసి కొత్త పుష్పాలు పూజ చేసేవారు ఆవిడ. అర్చకులకు అనుమానం వచ్చింది, రోజు గుడి మూసేసిన తరువాత పువ్వులు మారుతున్నాయి, ఎవరు చేస్తున్నారని. ఆ రోజుల్లో మహంతులు కొంతకాలం తిరుమల క్షేత్రాన్ని పరిపాలించారు. ఒక మహంతు ప్రధాన ద్వారం తలుపులు మూసేసిన తర్వాత లోపల కూర్చున్నారు. ఒక రాత్రి వేళ తరిగొండ వెంగమాంబ గారు దివ్య తేజోమూర్తి అయి ఆ ఫలకాన్ని తొలగించి లోపలికొచ్చి పూజ చేయడం దర్శనం చేశారు. చూసి ఆయన స్పృహ తప్పి పడిపోయారు. అంత గొప్ప తల్లి తరిగొండ వెంగమాంబ గారు. ఆవిడ భాగవతం చెప్తుంటే వినడానికి వెంకటేశ్వర స్వామి వారు ప్రతిరోజు పవళింపు సేవ అయిపోయాక వచ్చేవారు. ఆయన ఉయ్యాల ఎక్కి కూర్చుని వింటూ ఉండేవారు, ఈవిడ భాగవతం చెప్తూ ఉండేవారు. తెల్లవారుజామున 3 గంటలకు మళ్ళీ సుప్రభాతం జరిగే వేళకి వెంకటేశ్వర స్వామి వారు ఉయ్యాల దిగి వెంగమాంబ నేను వెళ్ళొస్తానని బయలుదేరేవారు. ఓ రోజున మంచి ఘట్టం చదువుతున్నారు ఆవిడ. వెంకటేశ్వర స్వామి వారు బయలుదేరిపోతున్నారు. స్వామి మీరు వెళ్ళిపోవద్దు, నా దగ్గరే ఉండిపోండి అన్నారు. అంటే ఆయన అన్నారు, నీలాగే ఎందరో భక్తులు ఉన్నారు కదా వెంగమాంబ, వాళ్ళందరినీ కాపాడాలి కదా, బయలుదేరుతున్నాను అన్నారు. స్వామి మీరు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదని చెప్పి ఆవిడ నిగ్రహిస్తున్న సమయంలో అక్కడ సుప్రభాతం వినపడి వెంకటేశ్వర స్వామి వారు హఠాత్తుగా ఉయ్యాలలోంచి లేచి అంతర్ధానం అయిపోదాం అనుకుంటున్న సమయంలో ఆయన పంచెని పట్టుకుంది ఆవిడ. పట్టుకుంటే ఆ పంచ పర్రున సగానికి చిరిగిపోయి వెంకటేశ్వర స్వామి అంతర్ధానం అయిపోయి శేషశైలంలోకి వెళ్ళిపోయారు. అర్చకులు దేవాలయం తలుపులు తెరిచారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని దర్శనానికి వెళ్ళారు. సగం చిరిగిపోయిన పట్టు పంచతో ఉన్నారు వెంకటేశ్వర స్వామి. ఇదేమిట్రా, దొంగతనం మాత్రం కాదు, పంచె చింపెవరు పట్టుకెడతారు, ఎవరో భక్తుల వల్ల జరిగింది, ఎవరున్నారని చూశారు.